జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా కాసు బ్రహ్మానందరెడ్డి జయంతిని సెలబ్రేట్ చేస్తున్నాడు. ఆ 369 మంది కుటుంబాల ఇళ్లలో కూడా మీరు పోయినట్టున్నారు తర్వాతి కాలంలో. సో మీరు ఆ కుటుంబాలని టచ్ చేసే ప్రయత్నం చేసిన అమరవీరుల కుటుంబాలని, వాళ్ళకి మీరు 1000 రూపాయల ఏదో పెన్షన్ లాగా సంథింగ్ ఏదో డబ్బులు కూడా ఇచ్చినట్టున్నారు ఒక్కొక్క కుటుంబానికి ఉన్న వాళ్ళకి. సో ఇప్పుడు ఎవరైతే కాల్చిరో ఆయన సెలబ్రేషన్స్ చేయమంటున్నాడు ముఖ్యమంత్రి. అంటే ఆయన చేస్తున్నట్టే మనల్ని కూడా చేయమంటున్నట్టే కదా. మరి ఏ ఉద్దేశంతో చేస్తుండని మీరు అనుకుంటున్నారు? నేను మొట్టమొదటి జనానికి చెప్పేది అంటే రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ఆత్మను, కాసు బ్రహ్మానందరెడ్డి ఏమో కాల్చి చంపిండు, ఈయన మొత్తం తెలంగాణ ఫిజికల్గా కాల్చి చంపితే ఈయన ఆత్మలను తలగబెట్టిండు మొత్తం ఏడికాడికి రేవంత్ రెడ్డి. ద బ్లాకెస్ట్ ఆఫ్ ద బ్లాక్ డే తెలంగాణ చరిత్రలో. బ్లాక్ డేస్ తెలంగాణ వచ్చిన తర్వాత బ్లాక్ డేస్, అప్పుడు చంపినప్పుడు బ్లాక్ డేస్ కావచ్చు, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత రిపీటెడ్గా రేవంత్ రెడ్డి రూపంలో ఆంధ్ర ఆధిపత్యము ఇట్లా కనబడుతున్నది, కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడుతున్నది. నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేందంటే ఈ మనిషి కాసు బ్రహ్మానందరెడ్డి అనే మనిషి ఎంత కిరాతకుడు, ఎంత నీచుడు, ఎంత ఇన్హ్యూమను, కనీసం ఒక మనిషి కూడా అనబడలేనటువంటి పచ్చి దుర్మార్గులలో ఎవడని ఉన్నాడు అని అంటే కాసు బ్రహ్మానందరెడ్డి భారతదేశంలో ఉన్న దాంట్లో. ఆయన ఎంత దారుణంగా అంటే 4 సంవత్సరాల పాపల కాడికలు వదిలిపెట్టలేదు. బాల్కన్లో ఉండి జెండా పడితే ఇక్కడ కాచిగూడ దగ్గర జెండా పట్టుకొని ఊపుతుంటే కూడా కాల్చి చంపించిన కిరాతకుడు. 4 సంవత్సరాల డేవిడ్, 6 సంవత్సరాల పిల్లలను తెలంగాణ ప్రజా సమితి జెండా పడితే ప్రజలు లేదు, సమితి లేదు, సంపూర్ణ ఒక్కొక్కరిని అని చెప్పాలి. ఇట్లా నిర్దాక్షిణ్యంగా గుండాలతోని మనోళ్ళు జైళ్లలో ఉంటే వాళ్ళ గుండాలతో కొట్టించినోడు కాసు బ్రహ్మానందరెడ్డి. క్యారెక్టర్ చెప్పడానికి చెప్తున్నా నేను. జైళ్లలో తెలంగాణ వాదులు, విద్యార్థులు చెంచల్గూడ జైళ్ళల్లో ఇట్లా జైళ్ళల్లో ఉంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయించి వాళ్ళు పోలీసులతో వాళ్ళ గుండాలను పంపించి కొట్టించినోడు. ఏ స్థాయి దాకా అంటే ప్రేమ్ కుమార్ అని చెప్పని హైదరాబాద్ లో దుర్గా మెస్ అని ఉంటే, చాలా ఫేమస్ మెస్. దుర్గా మెస్ లో తెలంగాణ ఉద్యమకారుని ఒక విద్యార్థిని గుండాలను పంపించి సంపించిండు. పోట్లు పొడిచిన కాడ పొడవకుండా పొడిచి చంపేశారు. పొడిచి చంపిండ్రు. నిరాహార దీక్ష శిబిరాలల్లా విద్యార్థులు కూర్చుంటే నిర్దాక్షిణ్యంగా తన్నిపించిండు కాసు బ్రహ్మానందరెడ్డి. పోలీసులను పెట్టిపించి లాఠీ చార్జ్ చేయించిండు. వాళ్ళు కంప్లైంట్లు ఇస్తే పోలీసు వాళ్ళు తీసుకోలే. కేటీపీఎస్ లా ఒక ఉదంతం ఏంటంటే కొత్తగూడెం దగ్గర జనం తిరగబడి ఆంధ్ర కాలనీల మీద పోయి దాడి చేసిరు. దాని తర్వాత వాళ్ళ మీద కేసులేని. కానీ దుర్మార్గుడు మొత్తము ఎవరైతే దండినరో వాళ్ళ మీద మాత్రం వాళ్ళకేం యాక్షన్ లేదు, పోలీస్ కంప్లైంట్ ఏం లేదు. ఈ దుర్మార్గుడు కాసు బ్రహ్మానందరెడ్డి అనే దుర్మార్గుడు ఈనాలే రేవంత్ రెడ్డి, నువ్వు ఒక చెత్త వరస్ట్ యూజ్లెస్ ఫెలో. ఈ దుర్మార్గుడు చెన్నారెడ్డి ఇంటి మీద బాంబు లేపించిండు. వీడు కాసు బ్రహ్మానందరెడ్డి అంటాడు చెన్నారెడ్డి ఇంటి మీద గుండాలతో బాంబు లేపించాడు. చరిత్ర చూసుకోండి. ఎక్కడెక్కడైతే అంటే అమాయకులను, విద్యార్థులను, ఒక శంకర్ అని ఇక్కడ కర్ఫ్యూ పెట్టి 144 సెక్షన్ కర్ఫ్యూ పెట్టిన తర్వాత ఫస్ట్ కర్ఫ్యూ పెడతారు. ఒక ప్రొసెషన్ చార్మినార్ నుంచి వచ్చి గవర్నర్కు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేటందుకు అని చెప్పని పెడితే 144 సెక్షన్ ఖాళీ రిప్రజెంటేషన్, అక్కడ నుంచి ర్యాలీకి వస్తాం చార్మినార్ నుంచి అని అంటే ఎవ్వడు రోడ్డు మీదకి రావద్దు, ఎవడు కనిపించదు రోడ్డు మీద అని అంటే పోయి జనమంతా పోయి కూర్చొని మేము ఖాళీ రిప్రజెంటేషన్ ఇస్తానికే వస్తున్నాం కదా అని ఈయన ఎప్పుడైతే రివర్స్ చేసిండో, రివర్స్ కాగానే జనం అరే ఇట్లెట్లుంటది 144 కర్ఫ్యూ అనగానే అందరు ఇళ్లకి వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత అఫ్జల్ గంజ్ వరకు వచ్చిన తర్వాత ఫైరింగ్ ఆర్డర్ ఇస్తే సంపుతారా, ఎందుకు మమ్మల్ని మేము ఖాళీ రిప్రజెంటేషన్ ఇస్తేందుకు వస్తున్నాం కదా, గవర్నర్ రిప్రజెంటేషన్ ఇస్తేందుకు వస్తున్నాం కదా అంటే కాదు అని కాల్చితే శంకర్ అని ఒక విద్యార్థి కింద పడతాడు. ఛాతీ మీద బుల్లెట్ తగిలితే జస్ట్ ఏం లేదు, మళ్ళా కూడా ఆ రక్తంలో బని నిప్పి ఆ రక్త అంగి బట్టి బనీని బట్టి ఇట్లా బట్టి జై తెలంగాణ అంటే మళ్ళా ఛాతీ మీద 4 గుండ్లు కొట్టి చంపినటువంటి దుర్మార్గుడు కాసు బ్రహ్మానందరెడ్డి అంటాడు. ఒక్కటా రెండా మా ఫాదర్ ముచ్చరత్నారాయణ గారు కొత్తగూడెంలో ఖమ్మంలో దీక్షా శిబిరంలో చెప్తాడు. ఆయనే తేలుకు కొండికి విషం ఉంటే కాసు బ్రహ్మానందరెడ్డికి నిలువెల్ల విషం ఉంటుందని చెప్పిండు. అప్పుడు చెప్పినటువంటి మాట నేను గుర్తు చేసుకొని చెప్తున్నా. ఒక్కరినా ఇద్దరినా మొత్తం ఉద్యోగస్తులు ఆమోస్ను సస్పెండ్ చేయించిండు, గుండాలతో కొట్టించిండు వీడు కాసు బ్రహ్మానంద. ఏఆర్ ఆమోస్ 64లో జీవో 36 తీసుకొచ్చి ఈ ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి అధ్యాపకులను ఇక్కడికి తీసుకొచ్చి పెట్టి మీకు చదువు చెప్పరాదురా, మీకు క్యాలిబర్ లేదు అని చెప్పి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడితే వాటి అపాయింట్మెంట్స్ మీద కూడా
వ్యతిరేకంగా ఇక్కడ ప్రాంతం ములికి హక్కుల గురించి కొట్లాడినటువంటి వాళ్ళ మీద తుపాకీ తూటాలు పెట్టి కాల్చినటువంటి వ్యక్తి తను. అంటే ఆమోస్ ఇటువంటి ఎవరిని వదిలిపెట్టలే. రామ్దాస్, రవీంద్రనాథ్ దీక్షా శిబిరంల కాడికి వెళ్ళి అక్కడి నుంచి కూడా వెంగళరావును కలుపుకొని, వెంగళరావు కూడా ఇలా దోషుడే, వెంగళరావు కూడా దోషే. ఇటువంటి వాళ్ళను పట్టణాల్లో చూడు, మెట్ట భూమిలో చూడు, ఆఫీసులో చూడు, ఆఫీసర్ను చూడు, ఆంధ్రమయం ఎంత, అంధకారం ఎంత ఆయన ఆ పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరు మాట్లాడితే వాళ్ళను ఉక్కుపాదంతో ఈ రేవంత్ రెడ్డికి ఎక్కడ సోయి ఉంటుంది. రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ బెల్లి లలితను నరుకుతుంటే చంద్రబాబు ఏమడున్నాడు కదా, ఆయనే గద్దరన్న మీద తూటాలు కొట్టినప్పుడు ఈయన అక్కడనే ఉన్నాడు కదా. మా రోజు వీరన్నను చంపినప్పుడు అక్కడనే ఉన్నాడు కదా. నిర్దాక్షిణ్యంగా ఇక్కడ ఎంతో మంది మీద కేసులు పెడుతుంటే ఇక్కడ ఉద్యమకారుల మీద ఈయన కూడా దుపాకి పట్టుకొని దిగినాడు కదా జనగాంల విద్యార్థుల మీద. ఈయన నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయకపోతే ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాము? ఇప్పుడు సరే చాలా మంది అనుకుంటున్నారు రెడ్డి కాబట్టి చేసినామంటే రెడ్డి మీదనే బాంబులు వేసింది కదా. నేను రెడ్డి అయితే చెప్తున్నా, ఇది కూడా చెప్తున్నా. ఎస్, నువ్వు చేయదలుచుకుంటే సర్వారెడ్డి గుర్తుకు చేస్తున్నా, గుర్తుపెట్టుకో. నీ మహబూబ్ నగర్ కు సంబంధించినటువంటి హీరో, తెలంగాణ హీరో సర్వారెడ్డి, జామి ఉస్మానియా ఇన్సిడెంట్ల కూర రాజన్న గారు కూడా ఉన్నారు ఆ ఇన్సిడెంట్ల. సర్వారెడ్డి ప్రమాదవశాత్తు చచ్చిపోయింది ఒక బంద్ పాటిస్తున్న టైంలల్లా. వీరోత్సంగా ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆయన. ఆయనది పెట్టు, ఆయనకు నివాళులు అర్పించు. ఏ ఉద్యమకారునికి, తెలంగాణ ఉద్యమకారుని చెప్తున్నావు చెప్పు. మేము నీకు సోయి లేదు, ఆయనకు లేదు అవన్నీ. ఆయన కేవలం బానిసత్వం చేయాలి. కాసు బ్రహ్మానంద కాసుల మీద పడున్నాడు రేవంత్ రెడ్డి మొత్తం. ఇక్కడ రెడ్డి అని ఏది కులాల గురించి కాదు అసలు మాట్లాడాల్సిన అంశం. కానీ ఆయన అనుకుంటుండు కావచ్చు ఇలా తెలంగాణ. నేను చెప్తున్నా కదా, చెన్నారెడ్డి ఇంటి మీద బాంబేసిండు కదా, బాంబేపించిండు పక్క రాష్ట్రముడు కావచ్చు. ఈయన పక్క రాష్ట్రముడు బాంబేపించి, కానీ ఎవరి మీద? చెన్నారెడ్డి ఎవరి గురించి కొట్లాడుతున్నా ఆ టైం వరకు? ఈ ప్రాంత విముక్తి గురించి కదా కొట్లాడుతున్నది, ఈ ప్రాంత ఆత్మగౌరవం గురించి కొట్లాడుతున్నాడు కదా. మరి ఆ టైంలలో వాళ్ళ గుండాలతో బాంబులు వేయించినోంది నువ్వెట్లా పెడతావు? నువ్వెట్లా పెట్టి నువ్వు ఇలా ఊరేగుతావు ఎట్లా? ప్రతి తెలంగాణ వాదికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మాట్లాడిన దాంట్లో ఒక్కదన్నా కానీ ప్రేమ్ కుమార్ది కావచ్చు, శంకర్ది కావచ్చు, చెన్నారెడ్డి ఇంటి మీద బాంబు వేసిన విషయం కావచ్చు, ఇటువంటి ఏ విషయంలో నేను 100 చెప్తా. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని 100 మాటలు 100 చెప్పగలుగుతా. ఒక్కొక్కరి ఇళ్లల్లో ఈ పేదరికం, కటిక పేదరికం ఎంత నీచుడు అంటే జైళ్ళల్లో మగ్గినోళ్ళ రికార్డు లేకుండా వేసింది. దాని మీద రీసెర్చ్ చేసి చెప్తున్నా నేను. తగలబెట్టిండు చచ్చిపోయిన రికార్డుల హాస్పిటల్, తిరిగి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ రికార్డు లేకుండా చేసిండు. శంషాబాద్ లో ఫైరింగ్ అవుతుంది, చచ్చిపోతారు, రికార్డులు ఉన్నాయి. సదాశివపేట్ల 4 చచ్చిపోయినరు, వరంగల్లో చచ్చిపోయినరు. నార్త్ ఈస్ట్ పోలీసు వాళ్ళని తీసుకొచ్చి కనికరం లేకుండా ఇది జనం వినాలి. ఇక్కడోడైతే వెనుక ముందు అవుతాడు కావచ్చు అని నార్త్ ఈస్ట్ కలిగి పోలీసు వాళ్ళని తీసుకొచ్చి వరంగల్లో పెడితే ఒక విద్యార్థి ఛాతి తనాయించిపోయి చంద్రమౌళి ఇసొంటోళ్ళు పోయి కార్మిక సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు షేక్ ఫకీర్ కావచ్చు, గూడూరు వెంకటస్వామిలు కావచ్చు, వీళ్ళందరూ గూడూరు నారాస్వామి నిజాం మీద బాంబు వేసినాను. మాచర్ల మార్కండేయ ఇటువంటి వాళ్ళు ముంగడ పోయి అరే ఏంది ముంగడి బందుకులు పట్టుకొని వస్తుంటే ఏంది కాల్స్తారా మీరు కాల్స్తారా అంటే తల మీద పెట్టి కాల్చి పడేసిండ్రు. బ్రెయిన్ కింద తల మీదకి వెళ్ళి మెదడు కింద పడి చచ్చిపోయింది. ఇంత నీచంగా ఇంత కిరాతకుంది. విగ్రహం మీద పెడితే విగ్రహమే పెట్టొద్దురా నాయన అని చెప్పి మా సొంటలో మొత్తుకుంటున్నావు, నువ్వు మొత్తుకుంటున్నావు, అందరు మొత్తుకుంటున్నాం కదా. ఇటువంటి నీచుని ఎంత మందిని, గోపాల్ కిషన్ అసొంటోళ్లను, మల్లికార్జున్ గారు అసొంటోళ్లను, డాక్టర్ గోపాల్ కిషన్ వీళ్ళందరినీ రాజమండ్రి జైలు లేపించిండు. రాజమండ్రి జైలు లేపించి హింస చేసినాడు అసొంటి దుర్మార్గుడు. మానిషి అనేటందుకు మనిషిగా నరరూప రాక్షసుడు చాలా చిన్నది. అటువంటి వాడిని తీసుకొచ్చి అంటే ఎవరిని అవమానం చేస్తున్నాడు ఈయన రేవంత్ రెడ్డి. తెలంగాణ స్వాతంత్ర సమర యోధుడు. ఇక్కడ ఎవరికి స్వాతంత్రం? స్వాతంత్ర సమర యోధుడు. ఏం స్వాతంత్రం చేసిండో, ఏం కొట్లాడిండో, మరి ఈయనేం చూసిండో.